డిగ్రీ కాలేజ్ భూముల అంశంలో తాను అవినీతి చేయలేదు అని కాంగ్రెస్ నాయకులు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. 2 రోజులుగా కామారెడ్డిలో రచ్చరేపిన డిగ్రీ కాలేజ్ భూముల అంశంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ని కలిసి వాస్తవాలు బయటపెట్టాలని వెంకటరమణారెడ్డి కోరారు. షబీర్ అలీ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ భూముల అంశాన్ని వాడుకుంటోందని అన్నారు. వెంకటరమణారెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారాన్ని టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. సార్ చెప్పినట్లుగానే కాసేపటి క్రితం ఎమ్మెల్యే కేవీఆర్ గారు కలెక్టర్ని కలిశారు. సార్ చెప్పండి, కలెక్టర్ గారిని కలిసి ఏం చెప్పారు? కలెక్టర్ గారు మీరు ఏ విధమైన? కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఏది ఫ్యాక్ట్ ఉందో, నిజాలేదో అది రికార్డు ఇవ్వమని చెప్పాను. నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి, కానీ నేను చూపిస్తే మ్యానిపులేషన్ చేశారు, దొంగ రికార్డులు అంటారు. అదే అధికారికంగా మీరు ప్రెస్ రిలీజ్ చేస్తే అది నిజమైపోతుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాను, దాని రిపోర్ట్ నాకు ఇస్తూ మీకు అప్లికేషన్ ఇచ్చాను కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి, దీని అలొకేషన్ అయిందని మీరు చెప్పాలి. ఒకవేళ అలా చెప్పడం వల్ల అధికారికంగా ఉంటుంది, ఈ సమస్యకు ముగింపు ఉంటుందని చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు అసలు ఎంత భూములు ఉన్నాయి, దాంట్లోకి దేని కేటాయించారు? ఏమున్నదండి, 263 ఎకరాలు ఉంది. డిగ్రీ కాలేజ్ బిల్డింగు దాని వెంబట 10 ఎకరాలు ఇచ్చేశారు. జీవీఎస్ కాలేజ్కి 5 ఎకరాలు ఇచ్చారు. ఇండోర్ స్టేడియం మన ఇందిరాగాంధీ స్టేడియంకు 10 ఎకరాలు ఇచ్చారు. అలాగే ఇంటిగ్రేటెడ్ హాస్టలు ఇవన్నీ కూడా ఇచ్చినవి ఉన్నాయి. ఇట్లా చదువుతూ పోతుంటే ఒక 20-30 సంస్థలు తిండెక్కాయి మస్తి బట్టి పనేం లేక వాడు ఏదోటి ఉడతాడు. దానికి అది తెరపైకి వచ్చిందంటే అది అయితే ఆరోపణ చేసినోడు ప్రూవ్ చేయాలా, లేదు అది నిజమనన్నా చూపించాలా. నీకు తెలివి ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రభుత్వం నీది, సలహాదారుడివి, 70 సంవత్సరాలు ముసలోడివి, బుద్ధి జ్ఞానం ఉన్నోడివి అనుకుంటున్నా. లేదని నాకు తెలుసు కానీ ఉన్నదని అనుకుంటున్నా. కాబట్టి ప్రభుత్వం సీఎంఓ నుంచి ఒక్కసారి ఫోన్ చేస్తే కలెక్టర్ ఫైల్ పట్టుకొని కూడా ఆరోపణలు ఏందండి? మీరు కూడా పాత్రికేయులు ఆరోపణలు అంటే రోజు దాన్ని గ్లిడ్జింగ్ చేసుకుంటా దాన్ని హైటెన్షన్ క్రియేట్ చేస్తే వచ్చేదేముంది? కలెక్టర్ చేతిలో ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళే నీకు తెలుస్తారు. క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది, స్టేట్ లీడర్స్ మిమ్మల్ని పరామర్శించేందుకు వస్తా అన్నారు. ఈ రోజు కూడా వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఇట్లనే కొనసాగుతుంది? వస్తారు, వీళ్ళు ఆపిన రోజులు ఆగుతారు, అప్పుడు అయిపోయినాక వస్తారు. ఏమున్నది దానికి? 3 రోజుల నుంచి మిమ్మల్ని అంటే గృహ నిర్బంధం చేశారా సార్? మీరు బయటకు వెళ్లకుండా మీరు ఇంట్లోనే ఉండిపోయారా? ఇప్పుడు కామారెడ్డి ప్రజలకు ఈ ఇష్యూపై మీరు చెప్పేది ఏంటి సార్? ఏం చెప్పదలుచు? గృహ నిర్బంధం చేశారో అని అంటే నేను కూడా వీళ్ళలాగా కుక్కలాగా ఊరుకుంటూ పరిగెత్తి గోడ దుంకి వెళ్ళిపోవచ్చు. నేను కూడా అలా ముఖ్యమంత్రి పారిపోయినట్టు అప్పట్లో నేను కూడా గోడలు దుంకుకుంటూ పోవచ్చు. కానీ నాకు బుద్ధి జ్ఞానం ఉంది. నేను ఉందాగా ఉండాలనుకున్నా, నేను పద్ధతిగా మాట్లాడాలనుకున్నా, పద్ధతిగానే ఉన్నాం. లాండ్ ఆర్డర్కు రెస్పెక్ట్ ఇచ్చినాం, వారి కోరిక మీద వెయిట్ చేసినాం. ఇవాళ కలెక్టర్ గారికి పర్మిషన్ అడిగినాం, ఆయన ఓకే రండి ఎమ్మెల్యే గారు అన్నారు. సో దానికోసం మళ్ళీ వదిలేసారు, వచ్చినాం. కామారెడ్డి ప్రజలకు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? కామారెడ్డి ప్రజలకు మూర్ఖులేం కాదు, వాళ్ళు మంచోళ్ళు అయిపోయి 7 సార్లు ఓడగొట్టారు. ఇది మొత్తం మీద కలెక్టర్కు కలిసి ఆర్టీఐ అప్లికేషన్ ఇచ్చారు. ఈ భూముల వివరాలు వెల్లడించాలి, కేటాయించినటువంటి వివరాలను కూడా వెల్లడించాలి అని కలెక్టర్ను ఆర్టీఐ ద్వారా కోరినట్లు ఎమ్మెల్యే కేవీఆర్ చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇస్తారని, కలెక్టర్పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద గత 3 రోజులుగా కామారెడ్డిలో కొనసాగుతున్న హైటెన్షన్కు కాస్త ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటివరకైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ కలెక్టరేట్కు చేరుకోలేదు. ఎమ్మెల్యే కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వచ్చి కలెక్టర్ని కలిసి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్. కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి కలెక్టరేట్కి చేరుకున్నారు. డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలి అంటూ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు ఎన్ఎస్టీవై సభ్యులు. సొసైటీ భూముల్ని అక్రమంగా ఎవరికి కట్టబెట్టారనే విషయంలో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెందాల్సిన ఆస్తులను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుంది అని ఎన్ఎస్టీవై నేతలు అన్నారు.